Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతల ఘర్ వాపసీ వారంతా తిరిగి జగన్ చెంతకు. వైసీపీలో ఘర్ వాపసీ ఫార్ములాను అనుసరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల తరువాత పార్టీ నుంచి అనేక మంది నాయకులు వెళ్ళిపోయారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు, సామాజిక వర్గంగా ప్రభావితం చేయగలిగిన నాయకులు కూడా ఉన్నారు. అంతేకాదు జగన్కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు కూడా పార్టీని కాదని వెళ్ళిపోయారు. ఇక సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్లనాని, పెండెం దొరబాబు వంటి వారు కూడా జగన్ను కాదనుకుని దూరమయ్యారు. వారు వెళ్ళిపోయినప్పుడు కానీ వెళ్ళిపోయిన తర్వాత కానీ పార్టీ వారిపై ఎలాంటి విమర్శలు చేయలేదు, ఎలాంటి దూషణలకు కూడా దిగలేదు. ఇటు సోషల్ మీడియాలో కానీ అటు వ్యక్తిగతంగా కానీ వెళ్ళిపోయిన వారి పట్ల ఒక్క మాట కూడా అనలేదు. పైగా జగన్ వారు వెళ్ళిపోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరి ఇష్టం వారిది, వారికి అక్కడ అవకాశాలు ఉంటే వెళ్ళిపోవడంలో తప్పు లేదు. కానీ నేను వారందరినీ బాగానే చూసుకున్నాను, వారికి ఏ లోటు రాకుండా చేశానని చెప్పారు. ముఖ్యంగా 2019 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ రాజ్యసభకు పంపించిన మోపిదేవి వెంకటరమణ వంటి వారి విషయంలో జగన్ ఇలాంటి సానుభూతి వ్యాఖ్యలు పలికారు. తద్వారా నాయకులు దూరం అయినప్పటికీ ఆయన వారిని దూరం చేసుకోవడం లేదు అన్న వ్యూహాన్ని అనుసరించారు. ఇప్పుడు సదరు నాయకులు వెళ్ళిపోయి దాదాపు 10 మాసాలు అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీని కాదనుకొని వెళ్ళిపోయిన వారికి ఆయా పార్టీలలో పెద్దగా గుర్తింపు లేకపోవడం. అదేవిధంగా వారిపై ఏదో నిఘా పెట్టారు అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రాజకీయంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వెళ్ళిపోయిన ఒక నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన ఓ కీలక పార్టీలో చేరారు, కానీ ఎలాంటి గుర్తింపు రాలేదు. పైగా ఆయన విషయంలో ఇతర నాయకులు ఎక్కువగా జోక్యం చేసుకుని ఆయన ఏమన్నా తమ పార్టీ వ్యవహారాలను, తమ పార్టీ అంశాలను ఇతరులకు చేరవేస్తున్నారా అనేది పరిశీలిస్తున్నారన్న విషయం చర్చగా మారింది. దీంతో సదరు నాయకుడు దూరంగా ఉంటున్నారు. ఇలాగే మరికొందరు నాయకుల విషయంలో కూడా జరగబోతోందన్నది వైసీపీ వేస్తున్న అంచనా. ఇలాంటి వారందరూ తిరిగి వచ్చేస్తారని, తమతో ఉంటారని అనుకుంటున్నారు. ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆయనతో పాటు వెళ్లిన కొందరు స్థానిక నాయకులు, ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు తిరిగి వైసీపీలో చేరిపోయారు. ఇది వైసీపీకి ఒక రకంగా నైతిక బలాన్ని చేకూర్చింది. వెళ్లిపోయిన నాయకులు తిరిగి రావడం, ముఖ్యంగా బలమైన నాయకుల వెంట వెళ్లిపోయిన వారు కూడా వెనక్కి వచ్చేయడం వంటివి వైసీపీలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే ఘర్ వాపసీ మంత్రాన్ని పఠించాలని నిర్ణయించుకున్నారు. వచ్చే వారికి అడ్డు చెప్పకూడదని, వారికి ఎప్పుడూ ఆహ్వానం పలకాలని తాజాగా తాడేపల్లిలో నిర్ణయించినట్లు తెలిసింది. మరి ఎంతమంది వస్తారు, ఏం జరుగుతుందనేది చూడాలి.